దేవునికి స్తోత్రాలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో మరొక పర్యాయము దేవుని సన్నిధానానికి వచ్చి మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నాం. దేవుని యొక్క వర్తమానాన్ని మీ అందరితో పంచుకోవాలని మరలా దేవుని సన్నిధానానికి వచ్చినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. సోదరులారా, ఈ రాత్రికాల సమయంలో మరలా మనము దేవుని సన్నిధానం రావడానికి కారణము దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క దయ. సోదరులారా, మనందరం కలిసి ప్రార్థన చేయటం వల్ల మనకు అందరికీ మేలు జరుగుతుందని, మనం అందరము ఆరోగ్యంగా ఉంటున్నామని, మన అందరము సంతోషంగా జీవిస్తున్నామని భావిస్తూ మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. సోదరులారా, మన సహోదరుడైనటువంటి ప్రవీణ్ కామెంట్ పెట్టి ఉన్నాడు. తన సమస్య ఏంటో పెట్టలేదు, కానీ కామెంట్ చేశాడు కాబట్టి తన విషయంలో అతను బాగుండాలి, తన కుటుంబం బాగుండాలి, తన నమ్ముకున్న అందరూ బాగుండాలి, తన స్నేహితులు బాగుండాలి, తన తల్లిదండ్రులు అందరూ బాగుండాలని చెప్పి ఆశపడుతూ దేవునికి వందనాలు చెప్తున్నాను. మరియు ప్రవీణ్ గారి గురించి ప్రార్థన చేయాలని నిర్ణయించుకున్నాం. నేను ప్రార్థన చేయనప్పుడు మీరు కూడా విన్న ప్రతి ఒక్కరు, ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరు కూడా ప్రవీణ్ని మనసులో పెట్టుకొని, ప్రభువా తన కోరిక ఏంటో తీర్చు నాయనా, ఇదిగో మేము మోకరిల్లి ప్రవీణ్ విషయంలో మేము చెప్పుచున్నాం, మాట్లాడుతున్నాం, ప్రవీణ్ విషయంలో అడుగుతున్నాం, ప్రవీణ్ కోరిక తీర్చి అతనికి సహాయం చేయమని ప్రార్థన చేద్దాం. కృపగలిగిన దేవ, ప్రేమగల పరిశుద్ధుడా, దయామయుడా, సర్వోన్నతుడా, సర్వశక్తి కలిగిన దేవ తండ్రి, రాత్రికాల సమయంలో బ్రదర్ ప్రవీణ్ని మేము గుర్తు చేసుకుంటున్నాం. ప్రభువా, ప్రవీణ్కి సమస్య ఏమిటో తెలియదు, కానీ తనని మీ స్వాధీనంలో ఉంచుకోండి. తన సమస్యను మీరు చూడండి, తన యొక్క బలహీనతను మీరు చూడండి, తన కుటుంబాన్ని మీరు దర్శించండి. ప్రభువా, ఆ బిడ్డకి మీరు తోడుగా ఉండి ఆ బిడ్డ చేయబోయే ప్రతి పనిని మీరు ఆశీర్వదించండి. ప్రభువా, తన కుటుంబాన్ని ఆశీర్వదించండి, తన కుటుంబంలో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరు కూడా దినదినము అభివృద్ధి చెందినట్లు, వారు బహుగా ఫలించు ద్రాక్షవల్లి ఉండినట్లు సహాయం చేయి. ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో ఈ వినుచున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆదరించండి. ఈ వాక్యం వినుచున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆదరించి వాళ్ళ కోరికలు తీర్చి సమాధానపరిచి ప్రతి ఒక్కరికి కుటుంబంలో సమాధానం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభు, ఈ రాత్రికాల సమయంలో మీరే తోడుగా ఉండి, మీరే మా అందరికీ అండగా, కోటగా, దుర్గముగా ఉండి మమ్మల్ని కాపాడుతూ నిత్యం మీ సన్నిధిలో మేము స్తుతి చెల్లించే భాగ్యం మాకు అనుగ్రహించండి. మాకు మోకాళ్ళుని ప్రార్థన చేసే శక్తిని మాకు దయచేయండి. ఎలాంటి పోలమాలిక లేక, బడలిక లేక, ఉత్సాహంతో, ఆనందంతో మేము నీ సన్నిధానంలో మొరపెట్టే భాగ్యం మాకు దయచేయండి. నీ కృప కలిగినటువంటి హస్తం మా అందరిపైన ఉంచి, నా పైనను ఇనువారి అందరిపైనను నీ ఆశీర్వాదం ఎల్లవేళలా ఉన్నట్లు సహాయం చేయమని, మరి ముఖ్యంగా ప్రవీణ్ కుటుంబాన్ని మీరు దర్శించి రాత్రికాల సమయంలో సమాధానం ఇచ్చి ఆ బిడ్డతో మీరు మాట్లాడుతున్నందుకు మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని నా ప్రభువు, నా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరులారా, రాత్రికాల సమయంలో మనం ఇచ్చిన వర్తమానం ఏంటంటే, మోకాళ్ళ జీవితంలో మోకాళ్ళుని ప్రార్థన చేసినప్పుడు మనము ఏ విధంగా మరి మన సమస్యలు తీర్చుకుంటామని చెప్పాం. ఈరోజు ఒక ప్రవక్త గురించి చెప్పుకుందాం. ఆ ప్రవక్త కర్మేలు పర్వతం మీదకి అగ్ని కుమ్మరించి దహన బలిని దేవుడు అంగీకరించేటట్టు చేసి ఇశ్రాయేలు ప్రజలందరినీ ఒకే ఒక్క రోజులో దేవుని వైపు తిప్పిన ప్రవక్త. ఆమేన్. ఇశ్రాయేల్ ప్రజలందరినీ దేవుని వైపు చూచినట్లు ఒకే ఒక్క రోజులో తిప్పిన ప్రవక్త. ఆ ప్రవక్త మన పూర్వీకులైనటువంటి ఏలియా ప్రవక్త. దేశాలన్నీ ఒక్క రోజులోనే ప్రభు వైపు తిప్పాడు. దేశంలో ఉన్న ప్రతి ఒక్క జీవిని ప్రభు వైపు తిప్పడానికి ప్రయత్నించాడు ఏలియా ప్రవక్త. కారణం ఏంటంటే, ఈ విజయానికి కారణం ఏంటంటే మోకరిల్లు చేసిన ప్రార్థన.
ప్రియ సహోదరులారా, చూడండి, ఏలే ప్రవక్త మొదటి రాజు గ్రంథము 18వ అధ్యాయము 42వ వచనంలో చూస్తే, ప్రభు వైపు తిప్పిన తర్వాత ఆ దేశానికి కరువు వచ్చింది. వర్షం లేదు, పశువులు మరి మనుషులు ప్రతి ఒక్క ప్రాణి బాధపడుతూ ఉంది. నీరుంటేనే కదా మనం అందరం మరి సంతోషంగా ఉండడానికి. నీరు లేనప్పుడు ఏం చేస్తాం? నీళ్ళు లేక బాధపడుతుంటే ఏలియా హృదయము బాధపడుతూ ఉంది. ఇదిగో, నా దేవుడు నా పక్కన ఉండగా ఈ ప్రజలు ఎందుకు బాధపడాలి? నా దేవుడు నాతో ఉన్నాడు, ఈ ప్రజలు నేను ఎందుకు బాధపడతా, నేను చూడాలని చెప్పి ఏలియా బాధపడుతూ మరలా ఇజ్రాయేల్ ప్రజల కొరకు, ఇజ్రాయేల్ యొక్క క్షేమం కొరకు, ఇజ్రాయేలు యొక్క ఆరోగ్యం నిమిత్తము ప్రతిదీ గమనిస్తున్న ఏలియా మరలా కర్మేలు పర్వతం మీదకి వెళ్ళిపోయాడు. ఒక దాసుని తీసుకొని కర్మేలు పర్వతం మీదకి వెళ్ళి మోకరిల్లి, చూడండి బైబిల్ గ్రంథంలో, కర్మేలు నేల మీద పడి మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను. చూడండి, ఏలియా ప్రవక్త కర్మేలు పర్వతం ఎక్కి నేల మీద పడుకొని, నేల మీద కూర్చొని తన మోకాళ్ళ మధ్య పెట్టుకొని మోకాళ్ళు భూమికి ఆనిచ్చి తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఇదిగో ఇజ్రాయేల్ దేశంలో ఇజ్రాయేల్ అందరూ నేను మార్చాను, ఇజ్రాయేల్ అందరూ నీ వైపు తిప్పాను ప్రభువా, నీ యొక్క దయచేత వీళ్ళందరూ నీ సన్నిధిలో ఉన్నారు. కానీ ఈరోజు వాళ్ళు ఆహారానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఈరోజు వాళ్ళు త్రాగటానికి నీళ్లు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఈరోజు వాళ్ళు తినడానికి ఆహారం లేక నలిగిపోతున్నారు ప్రభువా, నాకు చాలా బాధగా ఉంది. కాబట్టి నాయనా, వాళ్ళ కోసము, వాళ్ళ త్రాగడానికి నీరు కోసము నేను ప్రార్థన చేయించున్నాను, వాళ్ళకి విస్తారమైన వర్షం కురిపించు ప్రభువా అని చెప్పని ఏలియా ప్రవక్త ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి తన దాసుని పిలిచి, అరే అటు చూడుకోరా, సముద్రం మీద ఏదైనా మేఘం అని వచ్చిందంటే చూశాడు, మేఘం అంటూ లేదు. ఆ విధంగా 6 మార్లు ప్రార్థన చేశాడు, ఏమి ఫలితం లేదు. 7వ మారి ప్రార్థన చేసి చూడుకోరంటే ఆకాశం మీద అరిచి అంత మేఘం కమ్మి ఉందని చెప్పాడు దాసు. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. చూడండి, ఏలియా 7 మార్లు ఒక్కసారి ప్రార్థన చేసి ముగించుకోవాలా. అయ్యో, నేను ప్రార్థన చేశాను, నా దేవుడు నా మొర వినలేదు, నన్ను పట్టించుకోలేదు అని చెప్పి అనుకోలా. మరలా ప్రయత్నం చేశాడు. ప్రియ సహోదరి సోదరులారా, మన ప్రవక్త అయినటువంటి ఏలియానే 7 మార్లు చేసి దేవుని యొక్క ఆశీర్వాదం పొందాడు. దేవుని యొక్క కృప చేత ఇజ్రాయేల్ ప్రజలందరికీ వర్షాన్ని కురిపించాడు. దేవుని యొక్క కృప చేత ఇజ్రాయేల్ ప్రజలందరికీ త్రాగటానికి నీరిచ్చాడు. దేవుని యొక్క కృప చేత ఇజ్రాయేల్ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని ప్రయాసపడ్డాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మన జీవితాల్లో కూడా మనము కూడా ప్రార్థన చేశాం. నాకు సమస్య ఉంది ప్రభువా, ఇదిగో నా కుమార్తె ఉద్యోగం లేదు, అయ్యో నా కుమారుడు ఇదిగో తాగుతూ ఉన్నాడు, అయ్యా నా భర్త తాగుతూ ఉన్నాడు, అయ్యా నా బంధువులంతా ఇబ్బంది పెడుతూ ఉన్నారు, ప్రతి ఒక్కరు చూపు నా మీదే ఉంటుంది ప్రభువా, నేను పతనం అయిపోతున్నాను అని చెప్పి నువ్వు అనుకొని ప్రార్థన చేస్తే సమాధానం రాలేదు అంటే నువ్వు కృంగిపోవద్దు. సమాధానం రాలేదంటే దేవుడు నీపై ఒక మంచి ప్రణాళికను సిద్ధింపజేసి ఉన్నాడు. అడుగు ఇంకా దేవుణ్ణి, ప్రభువా, నువ్వు నాకేం చేయబోతున్నావు, నాకు బోధపరచు, నేనేం చేయాలో నన్ను నడిపించు. ఏ లేకున్నటువంటి ఓపిక, ఏ లేకున్నటువంటి సహనం, ఏ లేకున్నటువంటి శక్తి, ఏ లేకున్నటువంటి ఆశను నాకు కల్పించు ప్రభువా. ఏ విధంగా అయితే ఏలే ఆశతో ప్రార్థన చేశాడో అదే ఆశ కలిగి నేను ప్రార్థన చేయాలి. ఇదిగో ప్రభువా, నా బిడ్డ కోసం ప్రార్థన చేస్తున్నా, నా బిడ్డను బాగు చేయి. ఇదిగో ప్రభువా, నా యొక్క బంధువుల కోసం ప్రార్థన చేస్తున్న వాళ్ళని బాగుపరచు. ఇదిగో నాయనా, నా యొక్క గ్రామం కోసం ప్రార్థన చేస్తున్న నీ యొక్క చిన్న ప్రార్థన, నీ మోకాటి ప్రార్థన నీ కుటుంబాన్ని మారుస్తుంది సోదరుడా. నీ మోకాటి ప్రార్థన నీ గ్రామాన్ని మారుస్తుంది. నీ మోకాటి ప్రార్థన నీ యొక్క దేశాన్ని మారుస్తుంది. నీ మోకాటి